హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా సతీష్ వ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేస్తే మన వాషింగ్ మిషన్ చాలా ఇయర్స్ వరకు మెయింటైన్ చేయొచ్చు అనేది నేను చెప్తానండి. మాదైతే శాంసంగ్ వాషింగ్ మిషన్ టాప్ లోడ్ 7 kgs చూస్తారు కదా, ఫుల్గా చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది టాప్ లోడ్. కొందరిది ఫ్రంట్ లోడ్ కూడా ఉంటుంది. నేను తీసుకున్న లిక్విడ్ అయితే డిస్కాలింగ్ పౌడర్ లిక్విడ్ కాదు, డిస్కాలింగ్ పౌడర్. దీంతోనైతే వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేయవచ్చు. నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఫ్లిప్కార్ట్లో. మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది చాలా కాస్ట్ ఏం కాదండి. 1 ప్యాకెట్ వచ్చేసి 245 రూపీస్ అట్లా పడింది. నాకు ఆఫర్లో ఇంకా తక్కువకే పడింది. ఎంఆర్పి అంత ఉంది. సో చూడండి, లైట్గా రస్ట్ లాగా అంటే డస్ట్ ఉంది. అలా డస్ట్ అలాగే ఎక్కువ రోజులు ఉండిపోతే రస్ట్ పట్టేసి వాషింగ్ మిషన్ అది రిపేర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో మనమైతే ఎప్పటికప్పుడు మన వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ క్లీన్ చేయాలండి. కొందరు ఏమవుతుందంటే క్లీన్ చేయరు, పైకి చూడడానికి పైప్ అనేది ఉడిచేసి వదిలేస్తారు. అట్లా కాదండి, క్లీనింగ్ అంటే డీప్ క్లీన్ చేయాలి. డీప్ క్లీన్ ఎలా చేయాలంటే దానికి ఒక లిక్విడ్ దొరుకుతుంది. లిక్విడ్ అవైలబుల్లో ఉంటుంది, లేదంటే ఈ పౌడర్ అవైలబుల్లో ఉంటుంది. డిస్కాలింగ్ పౌడర్ చూడండి 235 రూపీస్ ఉంది దాని మీద 1 ప్యాకెట్ వచ్చేసి. నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తే అలా ఉంటుంది. ఆ పౌడర్ మన డిటర్జెంట్ అయితే ఎక్కడైతే పోస్తామో దాంట్లో ఆ పౌడర్ మొత్తం 1 ప్యాకెట్ 1 టైమే యూజ్ అవుతుందండి. కొందరు ఏం చేస్తారంటే మరీ ఎక్కువ పోసేయడం ఎందుకు అని కొంచెం యూజ్ చేస్తారు. అలా అయితే డీప్ క్లీన్ కాదండి. మరీ చెప్తున్నాను నేను, ఇది పాయింట్అవుట్ చేయండి. డీప్ క్లీన్ కాదు. సో ప్యాకెట్ మొత్తం పోసేసాను నేను. ప్యాకెట్ మొత్తం పోసేసి ఇప్పుడు స్విచ్ ఆన్ చేయాలి. ఏం లేదండి, మనం ఓపెన్ చేసి డిటర్జెంట్ వేసే దాంట్లో ఆ పౌడర్ వేయడం అంతే. ఇప్పుడు అటు ఒకటైతే వాషింగ్ మిషన్ స్విచ్, ఇంకొకటైతే వాటర్ మనం సప్లై చేసేది. మాకైతే ఉన్నాయి 2 స్విచ్లు, ఎవరికైనా ఉంటాయి కదా, అట్లా 2 స్విచ్లు ఆన్ చేయాలి. చూడండి లైట్ వస్తుంది. 2 స్విచ్లు ఆన్ చేశాను నేను. ఆన్ చేసి మన వాషింగ్ మిషన్లో పవర్ బటన్ ఉంటుంది, అది ఆన్ చేయాలి. అది ఆన్ చేయగానే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆప్షన్స్ ఉంటాయి కదా, నార్మల్, సూపర్ క్లీన్, క్విక్ వాష్, ఎడికేట్స్ అని. ఇందులో ఎకో టబ్ క్లీన్ అని ఉంటుందండి ఆప్షను. ప్రతి వాషింగ్ మిషన్లో ఉంటుంది. మాకైతే ఇలా ఉంది, ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మనం నార్మల్లో ఉంది కదా లైట్, అది ఎకో టబ్ క్లీన్ కిందికి రావాలంటే మన సైకిల్ని చేంజ్ చేయాలి. చూసారా, సైకిల్ నేను చేంజ్ చేసిన బటన్ ప్రెస్ చేసిన కొద్దీ లైట్ ఒకదాని మీద నుంచి ఒకదానికి వెళ్ళిపోతుంది. అలా ఎకో టబ్ క్లీన్ మీదకి వచ్చినాక స్టార్ట్ చేయాలి. స్టార్ట్ బటన్ ఉంటుంది, స్టార్ట్ చేయాలి. ఆటోమేటిక్గా వాషింగ్ మిషన్ స్టార్ట్ అవుతుందని మనం చేసేది ఏం లేదు. లిక్విడ్ అందులో ఆ డిటర్జెంట్ ఏదైతే ఉందో అది అందులో పోసేసి మన వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఎకో టబ్ క్లీన్ని స్టార్ట్ చేయాలి అంతే. వాటర్ తీసుకోవడం కానీ మనం లిమిట్ ఏం ఆటోమేటిక్గా ఆప్షన్స్ అన్నీ వాషింగ్ మిషనే సెట్ చేసుకుంటుంది. వాటర్ లెవెల్ ఎంత ఉండాలి, స్పిన్ ఎంతసేపు, రిన్స్ ఎంతసేపు, అన్నీ వాషింగ్ మిషన్ మన టైమింగ్ సెట్ చేసుకుంటుంది. మనం ఒకటి చూసాడే నాకు 1 hour 51 minutes చూపిస్తుంది. అంత టైం పడుతుంది. వాటర్ రావడం కొంచెం ఫాస్ట్గా ఉంటే ఆ టైం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. చూడండి, వాటర్ ఫాస్ట్గానే వస్తున్నాయి. సో టైం ఆటోమేటిక్గా వాటర్ లెవెల్ని బట్టి తగ్గిపోతూ ఉంటుంది. అంతే అండి. స్టార్ట్ చేసి వదిలేసాక ఆ వాటర్ అనేది కొంచెంగా టబ్ మొత్తం నిండిపోవాలి. నిండిపోయినాక అది చూసారా ఇట్లా తిరుగుతుంది. నేను ఎందుకు పూర్తిగా తీయలేదు అంటే చూసారా, అది తిరిగినప్పుడు ఓపెన్ చేసి చూపించాను మీకు. ఓపెన్ చేస్తే ఎర్ర చూపిస్తుంది. మళ్ళీ డోర్ క్లోజ్ చేయగానే మళ్ళీ తిరుగుతుంది. ఎందుకంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తే క్లియర్గా కనిపిస్తుంది. నేను పైనుంచి చూస్తే నా మొబైలే నాకు కనిపిస్తుంది. ఆ వాటర్ కరెక్ట్గా కనిపించట్లేదని నేను అలా తీసి చూపించాను మీకు. సో అలా తిరుగుతూనే ఉంటుంది. లోపల మొత్తం డీప్ క్లీన్ అయిపోతుందండి. ఒక్కసారి మనం క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇలా క్లీన్ చేయడం ఎందుకు అవసరమా అని వదిలేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయొద్దండి, క్లీన్ చేసుకోవాలి. చూసారా, ఒకసారి తిరిగి మళ్ళీ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోయాయి. అందులో ఏదైనా డస్ట్ ఉన్నా లేకపోతే ఏదైనా వేరే రస్ట్ వచ్చినా దాని ద్వారా వాటర్ వెళ్ళిపోతాయి. సెకండ్ టైం ఏంటంటే టబ్ మొత్తం వాటర్ తీసుకోదండి, ఓన్లీ హాఫ్ మాత్రమే తీసుకుంటుంది.
ఫస్ట్ టోటల్ క్లీన్ చేసేస్తుంది. సెకండ్ టైం ఏదైనా మిగిలిపోయిన రస్ట్ అయినా మిగిలిపోయిన ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా వాషింగ్ మిషన్లో, దానికోసమని ఆఫ్ వాటర్ మాత్రమే తీసుకుంటుంది ఆటోమేటిక్గా. మాది మాత్రం ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కాబట్టి ప్రాసెస్ మొత్తం అదే ఆటోమేటిక్గా జరిగిపోతుంది, మనం ఆన్ చేసి వదిలేయడమే. సో ఇలా అయితే క్లీన్ చేసుకోవాలండి. బాయ్.